మూవీ చూసారా? గాంధీ టాక్స్ చూశానండి. బయటకొచ్చాక ఏమనిపించిందంటే మంచి సినిమా. ఫస్ట్‌లో నేను స్టార్టింగ్‌లో ఎళ్ళినప్పుడు మాత్రం ఎలా ఉందంటే నాకు ఏదో మాటలుంటాయి, మంచిగా ఉంటది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మంచిగా ఉంటదనేదే నేను లోపలికెళ్ళడం జరిగింది. కానీ అక్కడైతే ఒక 10 నిమిషాలు అరే! కొంచెం ఎవరైనా మాట్లాడితే బాగుంటది అనిపించింది. తర్వాత అనిపించింది టాక్స్ ఎందుకు పెట్టారు? దీంట్లో ఇంకా మాటలు ఉండవు. కానీ ఒక 10 నిమిషాలు అలా అలా అనిపించిద్ది గానీ, తర్వాత మనం కూడా బ్లైండ్‌లోకెళ్ళిపోతాం. ఆ విధంగా అయితే మూవీ ఉంది. అదే విధంగా చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. బీజీఎం అయితే మాత్రం వేరే లెవెల్‌గా ఇచ్చాడు. అంటే ఎక్కడెక్కడ సిట్యుయేషన్‌కి తగ్గట్టు అయితే మంచి బీజీఎం ఇచ్చాడు. మరి ఆయన కొత్తోడో, పాతోడో అయితే నాకైతే తెలియదు గానీ మంచిగా ఉంది. విజయ్ సేతుపతి కూడా అంటే అంటే మూగోడు అంటే వినపడిన క్యారెక్టర్ కదా! అంటే మాటలు లేని క్యారెక్టరు. అతను ఒప్పుకోవడం అంటే సామాన్య విషయం కాదు. ఆయన మంచి యాక్టరు. కానీ ఈ సినిమా తీశాడంటే ఏదో ఒక మెసేజ్ ఉంటదని నాకైతే మెసేజ్ అనిపించింది. లాస్ట్‌లో సినిమా చూసిన తర్వాత నేను కూడా బ్లైండ్‌లోకి వెళ్ళిపోయినా. ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా వస్తే బాగుండు అని అయితే ఆ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయినా. సినిమా మాత్రం మంచిగా ఉందండి. మ్యూజిక్ మాత్రం వేరే లెవెలు. ప్రతి ప్రతి సిట్యుయేషన్‌కి తగ్గట్టయితే మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యూజిక్‌తోనే సినిమా 50, 60% వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ వైజ్ విజయ్ సేతుపతి అదేవిధంగా అరవింద్ స్వామి ధృవాలో ఉన్నాడు కదా! అతను ఎలా ఉన్నాడో ఇప్పటికి కూడా అలానే ఉన్నాడు. సేమ్ టు సేమ్ మంచిగా అనిపించింది. అతని యాక్టింగ్ కూడా బాగా అనిపించింది. లాస్ట్‌లో ఒక స్టెప్ ఉంటుందండి. అది లాస్ట్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది. బాగుంటుంది. పాయింట్ అంటే ఒకటని కాదండి. నాకు ఫస్ట్ 10 నిమిషాల తర్వాత నుంచి ప్రతి ఒక్క పాయింట్ అంటే మదర్‌ని ట్రీట్ చేసే విధానమైనా గానీ, తర్వాత ఆయన అంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లు ఇంకా ఉన్నాయి చాలా ట్విస్ట్‌లు. అయి చూస్తే మీకైతే అర్థమవుతుంది. కంపల్సరీగా సినిమా చూడండి. ఈ ఒక్క సినిమా ట్రాన్స్‌లేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క అంటే మళ్ళీ అంటే మాటలు రానోళ్ళు కూడా చూడొచ్చు. అలా ఉంటుంది సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా.